ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము దారిద్ర్యము అనేటువంటిది తొలగిపోయి దూరమైపోయి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో ధన ఆదాయము సంపద పెరగాలి అనంటే మరి ఈ ధనుర్మాసంలో తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించటం చాలా చాలా మంచిది. దానికి ఈ మాసంలో స్వామివారిని ఆవు పాలు కొబ్బరి నీళ్ళు పంచామృతాలు వాటితో కనుక అభిషేకిస్తే తమ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పేసి భక్తుల యొక్క నమ్మకం విశ్వాసం కూడా. ఈ మాసమంతా విష్ణు పురాణాన్ని విష్ణు గాథలని చదువుతూ కానీ వింటూ కానీ గడపటం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలి అని, అలాగే ఈ నెల రోజులు కూడా మరి మేము ఏమీ కూడా నెల రోజులు చేయలేము, కష్టమవుతుంది, ఏదో కొద్ది రోజులు చేయగలుగుతాము అని కొంతమంది అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఓ 15 రోజులు కానీ ఒక వారం రోజులు కానీ లేదనంటే ఒక 6 రోజులు 4 రోజులు 5 రోజులు ఇలా లేదా రోజు ఏదన్నా ఒక్కరోజే మేము నిష్టగా చేయగలుగుతాము అనుకుంటే అలా కానీ స్వామివారి సంతృప్తి చెంది కోరికలు తీరుతాయి అని చెప్పి మన పురాణాలు తెలుపుతున్నాయి. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు కూడా సుప్రభాతముకి బదులుగా తిరుప్పావై గానం చేయటం చేస్తూ ఉంటారు. విష్ణు ఆలయాల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకి పంచటం అనేది జరుగుతుంది. ఈ నెల రోజులు కూడా హరిదాసులతోటి సంకీర్తనలతో జంగమ దేవరలతో గంగిరెద్దులను ఆడించే వారితోనూ సందడిగా ఉంటుంది. అలాగే మరి సహజంగా మనం చూస్తూ ఉంటే ఈ హరిదాసులు సంకీర్తనలు అనేటువంటివి ఎక్కువ మంది పాడుతూ ఉంటారు. మన ఇంటి ముందుకి వెనకట్లో అయితే ఎక్కువ మంది వచ్చేవాళ్ళు, అది జంగమ దేవరలతో వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు. వచ్చి సంకీర్తనలు పాడటము చేయటము అనేటువంటిది ఉంటుంది. గంగిరెద్దులను ఆడించే వాళ్ళు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. దాంతో చాలా సందడిగా ఉంటుంది. ముంగిళ్లలో కల్లాపి చల్లి ముత్యాల ముగ్గులతో కనుల విందుగా ఉంటాయి. ధాన్యపు రాసులను ఇళ్లకు చేర్చిన రైతుల సంబరాలతో పల్లెలు అంటే సంక్రాంతి పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యల్లో కూడా ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది, దారిద్ర్యం దూరం అయిపోతుంది. ఈ మాసంలో ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రలవటము మరి తథ్యము అని చెప్పేసి శాస్త్ర ప్రవచనం. ఈ విధంగా తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో లేవటము, దీపారాధన అనేది చేయటము, విష్ణు సహస్రనామావళి చదవడం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని చదవటము, అది దీపారాధన అనేటువంటిది కూడా కొద్దిమంది వరిపిండితోటి కూడా చేసి పెడుతూ ఉంటారు. చాలా మంచిది నాన్న. స్వామివారికి మరి రోజు కూడా 8 ఒత్తులు వేసి పెడుతుంటారు. 7 ఒత్తులు 1 ఒత్తి వడ్డీ అని చెప్పేసి వరిపిండిలో కొంచెం బెల్లము పాలు పోసి కలిపి ప్రమిదలా చేసుకొని దానికి యూ షేప్ పసుపుతోటి బొట్టు కుంకుమతోటి పెడతారు. నామం స్వామివారి నామము అని. 7 ఒత్తులు 1 ఒత్తి వడ్డీ. మరి వడ్డీ కాసినవాడు కదా, వడ్డీ సమర్పించాలి. అందుకని 8 ఒత్తులేసి దీపారాధన అనేటువంటి చేస్తారు. ఆవు నెయ్యి వేయవచ్చు లేదా నువ్వుల నూనెతో కానీ వేసి దీపారాధన అనేది చేసి విష్ణు సహస్రనామావళిని చదువుతారు. లేదా విష్ణు అష్టోత్తర శతనామావళిని కావచ్చు, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఈ విధంగా చదవటము. ఏదైనా నైవేద్యం మాత్రం ప్రిపేర్ చేసి పెడతారు. ఎంత పొద్దున్నే అయినా సరే క్షీరాన్నం కావచ్చు లేదా కట్టె పొంగలి కావచ్చు, అది పొంగలి అని అంటారు, పొంగలి కావచ్చు, పులగం కావచ్చు. పులగం అనంటే పెసరపప్పుతో చేసినటువంటి అన్నం, దానిపైన చిన్న బెల్లం ముక్క వేస్తారు, పెట్టి నైవేద్యం పెడతాం. ఆ విధంగా కావచ్చు. తప్పనిసరిగా మన ఇంట్లోనే పదార్థం నైవేద్యంది మనం ప్రిపేర్ చేస్తాం, వండి వేడివేడిగా అది నైవేద్యం పెట్టడం అనేది జరుగుతుంది. అయితే ఆ నైవేద్యంలో కూడా కట్టె పొంగలి ఎందుకు పెడతాము అనంటే ఉష్ణాన్ని వేడిని కలగజేసేటువంటిది. మరి చలికాలం కదా, అందుకని పెసరపప్పుతో అన్నం వండి అందులో నెయ్యి బాగా వేడి చేసి అందులో కొంచెం జీడిపప్పు జీలకర్ర మిరియాలు దంచి వేస్తారు. అవి వేసి ఉప్పు వేసి బాగా నిలుపుతారు. అది ప్రసాదము, అది నైవేద్యంగా సమర్పించి స్వామివారికి నైవేద్యంగా పంచుతారు. యథార్థంగా ఈ ప్రసాదమే చేస్తూ ఉంటారు ఎక్కువగా. అలా చేయటం వలన ఆ ప్రసాదాన్ని పుచ్చుకోవటం అనేటువంటిది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకని తప్పనిసరిగా ఈ విధంగా గనక నెల రోజులు ఆచరించారు అనంటే మాత్రం డెఫినెట్గా దారిద్ర్యము అనేటువంటిది
లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో దూరమైపోతుంది.